నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. తెలంగాణలో ఎండలు బాగా ముదిరిపోయాయి. వేసవి ఆరంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెంచేస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎండలు అత్యంత కీలకంగా మారబోతున్నాయని తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకే రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూ విధించినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఎండల్లో మనం ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు వడదెబ్బ. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104 డిగ్రీల ఫారెన్హీట్ దాటినప్పుడు మెదడు, గుండె, కిడ్నీలు మరియు కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాగ శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేనప్పుడు వడదెబ్బ తగిలి బీపీ డౌన్ అవ్వడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంటది. అలాగే ఎండ వల్ల విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడం లేదా వికారంగా అనిపించడం జరుగుతుంటుంది. వాటితో పాటు చర్మం పొడిబారిపోయి ఎర్రగా మారుతుంది. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు ఈ వడదెబ్బకు త్వరగా గురయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఎవరికైనా స్పృహ తప్పినట్లు అనిపిస్తే వెంటనే వారిని నీడలోకి చేర్చి తడిగుడ్డతో శరీరాన్ని తుడవండి. ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్య సహాయం అందించకపోతే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ హీట్ వేవ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆ నియమాల్లో మొదటిది హైడ్రేషన్. దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు ఒకసారి నీళ్లు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి సహజ పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక రెండో దానికి వస్తే దుస్తులు. లేత రంగు గల కాటన్ దుస్తులు మాత్రమే ధరించండి. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు లేదా టోపీ తప్పనిసరిగా వాడండి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఉదయాన్నే పనులు ముగించుకోవడం మంచిది. ఇక ఆహారం విషయంకి వస్తే నూనె వస్తువులకు దూరంగా ఉండండి. కర్బూజా, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. చూస్తున్నారుగా ఎండలు ఎలా ముదురుతున్నాయి అనేది. అప్రమత్తంగా ఉండడమే మనకు మంచిది. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా బయట తిరిగే డెలివరీ బాయ్స్, ట్రాఫిక్ పోలీసులు నీటిని వెంట ఉంచుకోండి. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, మీ బంధువులకు షేర్ చేసి అందరినీ అలర్ట్ చేయండి.